2025 ఆగస్టు 7వ తేదీన భారతదేశంలో హరిత విప్లవ పితామహుడిగా పేరొందిన ఎంఎస్ స్వామినాథన్ గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఒక ప్రతిష్టాత్మక పురస్కార ప్రారంభోత్సవాన్ని కూడా చూసాము. ఆ పురస్కారం పేరు వచ్చేసి ఎంఎస్ స్వామినాథన్ అవార్డు ఫర్ ఫుడ్ అండ్ పీస్. మరి 2025 సంవత్సర పురస్కార గ్రహీతగా ఈ పురస్కారం మొట్టమొదటి గ్రహీతగా నైజీరియా దేశానికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త అడమొలా అడెన్లే గారు చరిత్రలో నిలిచిపోయారు. మరి పురస్కార గ్రహీతకి ఇచ్చే మానిటరీ ప్రైజ్ $25,000. ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రత విషయంలో మరియు శాంతి విషయంలో విశేష కృషి చేసే వ్యక్తులను గుర్తించి 2 సంస్థలు, ది వరల్డ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మరియు ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ వారు సంయుక్తంగా ఈ పురస్కారాన్ని ప్రకటించడం జరుగుతుంది. ఇక ఎంఎస్ స్వామినాథన్ గారి విషయానికి వస్తే 1925 సంవత్సరం ఆగస్టు 7వ తేదీన జన్మించారు. 2023 సెప్టెంబర్ 28వ తేదీన స్వర్గస్థులయ్యారు. ఇక భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించే భారతరత్న పురస్కారం విషయానికి వస్తే 2024 సంవత్సరంలో 5గురిని పురస్కార గ్రహీతలుగా ఎంపిక చేస్తే అందులో ఒకరు ఎంఎస్ స్వామినాథన్ గారు, భారతరత్న ఎంఎస్ స్వామినాథన్ గారు. ఇక ప్రతి సంవత్సరం కూడా అగ్రికల్చర్కి ఇంపార్టెన్స్ ఇస్తూ సస్టైనబుల్ అగ్రికల్చర్ డేగా ఎంఎస్ స్వామినాథన్ గారి జయంతిని ఆగస్టు 7వ తేదీని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పేసి మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటన చేసింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.